అందరికీ మరణాత ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. లెట్ ఎనీ వన్ ఆఫ్ యూ హూ ఇస్ వితౌట్ సిన్ బీ ద ఫస్ట్ టు త్రో అ స్టోన్ ఎట్ హర్. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 8 verse 7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్న వారిలో పాపము లేనివాడు పరిశుద్ధుడు నీతిమంతుడు అని ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. అటువంటి పాపరహితుడైన దేవుడు మనందరి కొరకు అనగా మన పాపములను నిందించబడ్డాడు, మన పాపముల కోసము నిమిత్తము దూషించబడ్డాడు. కానీ మనల్ని మాత్రం ఆయన దూషించలేదు, నిందించలేదు. ఈ లోకంలో జీవిస్తున్న మనము చాలాసార్లు వీలైనన్ని సార్లు ఎవరి మీదనో ఒకరి మీద నింద వేయడానికి ప్రయత్నిస్తుంటాం. మేం పర్ఫెక్ట్గా ఉన్నాము, వారు ఎందుకు లేరు అనే భ్రమపడుతుంటాము. ఆ సేవకుడిలా, ఈ సేవకుడిలా అని, ఆమె సరిగ్గా దేవుని సన్నిధికి రాదు, పాటలు పాడదు, స్తుతించదు అని ఈ విధంగా అంటూ ఉంటాము. మనము కూడా ఇంకొక వైపు వేలెత్తి చూపడం అలవాటు చేసుకున్నాము. ఇంకా కొందరు లోకస్తులైతే ఎప్పుడు ఏ విధంగా ఇంకొకరిని దూషించాలి, ఎట్లా వారు దొరుకుతారు అని చూసి వారిని అవమానిస్తూ ఉంటారు, లేదా శిక్షించడానికి ఆశపడుతూ ఉంటారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు మనల్ని నిత్యము క్షమిస్తూనే ఉన్నాడు అనే విషయం మనలో ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. ఈరోజు లేఖన భాగమును మనం గమనించినట్లయితే, పరిసయ్యులు మరియు శాస్త్రులు ఒక స్త్రీని ఆమె వ్యభిచారంలో పట్టుబడింది. ఆమెను మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు రువి చంపాలి. వారు ఎప్పటి నుండో అనగా వారి యొక్క తాత ముత్తాతల నుండి, తమ పూర్వీకుల నుండి అదే ఆచారంగా జరిగిస్తున్నారు. దానిని అందరూ ఫాలో అవుతున్నారు. అయితే అటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు తీసుకుని వచ్చి, నీవైతే ఏం తీర్పు తీరుస్తావని ఆయనను శోధించారు. వారి హృదయము ఎరిగిన దేవుడు వారు చేసే ప్రతి దానిని గ్రహించగలగా సర్వజ్ఞాని అయిన దేవుడు వారి వలె శిక్షించండి, చంపేయండి అని చెప్పలేదు. ఏమని చెప్పారో తెలుసండి? మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయొచ్చు అని చాలా సింపుల్గా వారికి జవాబిచ్చారు. మనం ఆలోచన చేస్తే యేసయ్య అన్నటువంటి మాటకి వారు తమని తాము పరీక్షించుకోవడం మొదలుపెట్టారు. పలానా సమయంలో, పలానా ప్రాంతంలో నేను కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం జరిగించాను, నా స్వార్థం కోసం లేదా ధనాపేక్ష కలిగి అట్లా తప్పుడు తీర్పులు ఇచ్చాను, లంచం పుచ్చుకున్నాను కదా అని వారిలో వారు వారికున్న పాపాలను గుర్తుకు తెచ్చుకొని, వారు మాకు శిక్షించార్హతలు లేదు అని తెలుసుకుని, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయారు. ఆమెను ఎవ్వరూ శిక్షించలేకపోయారు. కానీ నాలో పాపం ఉందని ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఒకవేళ శాస్త్రుల వలె ఆలోచిస్తున్నావేమో, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, దేవుడు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నాను, అందుకే వేరే వారిపైన నేను నింద వేస్తున్నాను అని. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు వారిని వీరిని నిందిస్తున్నా, అవమానిస్తున్నా, శిక్షించడానికి లేదా కృంగదీయడానికి ప్రయత్నిస్తున్నా మంచిదే. కానీ నీవు సరిగ్గా ఉన్నావా? గడిచిన కాలంలో ఏ పాపం చేయలేదా? అన్ని విషయాల్లో వాక్యానుసారంగా జీవించావా అని దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఏ పాపము లేని శిక్షించడానికి లేదా తీర్పు తీర్చడానికి అన్ని అర్హతలున్నా యేసు ప్రభు వారు ఆ స్త్రీని క్షమించి ఇక పాపం చేయకమ్మా అని చెప్పి పంపించారు. మరి మనమెందుకు కొన్నిసార్లు అపవాది సంబంధాలే ఆలోచిస్తున్నాం. మన కంట్లో ఉన్న దూలాన్ని చూడలేకపోతున్నాం, కానీ ఎదుటి వారి కంట్లో ఉన్న చిన్న నలుసుని కూడా చాలా జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నిస్తున్నాము. ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని నిత్యము క్షమిస్తున్నారు కదా.
అందుకే కదా ఇంతవరకు కూడా సజీవ లెక్కలో మనము ఉన్నాము. ఆయనే మన వలె ఆలోచిస్తే ఒక్కరోజు కూడా ఈ భూమిపైన జీవించడానికి మనమేమీ అర్హులం కాదండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇతరుల విషయంలో మనం దూర్చి వారిలా వీరిలానే ఆలోచిస్తూ వారికి వీరికి తీర్పు తీరుస్తూ దేవుని ఎదుట మనం దోషముగా ఉండకుండా మనకు దేవుడు ఇచ్చిన విలువైన సమయాన్ని మన గురించి కాక, మన కుటుంబం గురించి కాక, వేరే ఎవరిని గురించి వ్యర్థముగా ఉపయోగించుకోకుండా దేవుడే వారిని సరిచేయాలి, ఆయనే వారిని మార్చాలి అని ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించును కాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం. అందరు నాతో కలిసి ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, కృపగలిగిన దేవా, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభా. నజరేయుడైన యేసు, మీరు నా ప్రభా సూటిగా ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, గొప్ప దేవుడో నిజమైన దేవుడో ప్రభా. అయ్యా, మేము నిజంగానే తండ్రి యేసయ్యా అప్పుడప్పుడు నా ప్రభా లోకంలో పడిపోతుంటాము. అప్పుడప్పుడు వేరే వాళ్ళ నిందల్ని ఎత్తి చూపిస్తూ ఉంటాము తండ్రి. కానీ ప్రభా, వాక్యం ద్వారా మీరు మాకు సెలవిస్తున్నారు, మీ పనేదో మీరు చేసుకోండి అని సెలవిస్తున్నారు. అవును ప్రభా తండ్రి, మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించాలి ప్రభా. యేసయ్య, మీకు ఇష్టమైన బిడ్డల పనులు మేము చేయాలి తండ్రి. యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి చిన్న బిడ్డ, యవనస్తులు ప్రభా, పెద్దవారిని దీవించమని యేసు నామములో అడిగి